హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలండి. ఈరోజు అయితే ఒక కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చానండి. ఈ రెసిపీ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు. అదేంటి, చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆ చికెన్ కర్రీని అయితే గ్రేవీతో రావాలంటే ఏం చేయాలో చూపిస్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు. ముందుగా అయితే చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ అయితే నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే గ్రేవీకి ఏం కావాలో చూపిస్తాను రండి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి, గసగసాలు, జీలకర్ర, ధనియాలు, జీడిపప్పు గుండ, దాచిన చెక్క, యాలక్కాయ, లవంగి మొగ్గనండి. వీటిని అయితే మనం మిక్సీ పట్టేసుకోవాలి. పేస్ట్ అయితే ప్రిపేర్ అవుతుందండి. ఈ పేస్ట్ ఒక్కటే వేయడం వల్ల గ్రేవీ అయితే బాగా వస్తుంది. ముందుగా అయితే నేను ఒక 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అలాగే ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి అలాగే ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. వేసుకుని అయితే వీటిని బాగా వేగించుకోవాలి. చికెన్ కర్రీకే కాదు, చేపల పులుసుకే కాదు, దేనికైనా పచ్చిమిర్చి వేయడం వల్ల అయితే టేస్ట్ బాగుంటుందండి. కంపల్సరీ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇవైతే ఆనియన్స్ని అయితే బాగా మగ్గించుకోవాలండి. ఇవైతే బాగా మగ్గినాయి ఆనియన్స్ మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకొని చికెన్ అయితే అందులో వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలండి. చికెన్ అయితేని ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు దగ్గరికి అయితే మగ్గించుకోవాలండి. అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది, స్మెల్ అది ఉండదు చికెన్ అదిని. ఇది మగ్గేటప్పుడే అందులో కొంచెం పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసానండి. వేసుకుని అయితే బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు బాగా మగ్గించుకోవాలండి. దీన్ని అయితే నేను స్టవ్ అయితే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అలా వదిలేస్తానండి. ఇది మగ్గుతుంది. మనకి దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా చూడండి, మధ్య మధ్యలో అయితే వచ్చి కలుపుతున్నానండి నేను. ఈ విధంగా అయితే చూసుకోవాలి మనము. ఇలా మగ్గించుకోవడం వల్ల అయితే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఎంత మగ్గితే అంత బాగుంటుంది టేస్ట్. ఇదైతే దగ్గరికి అయ్యేటప్పుడు అయితే కారం వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడినంత కారం. చికెన్ కర్రీ కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. స్పైసీగా ఉంటే కర్రీ అయితే టేస్టీగా ఉంటుందండి. ఈ కర్రీ అయితే రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, బిర్యానీలోకి కానీ, దేంట్లోకైనా బాగుంటుందండి. గ్రేవీ అయితే కావాల్సిన వాళ్ళు అయితే ఈ విధంగా అయితే చేసుకోవచ్చండి. చాలామంది అయితే గ్రేవీ కావాలంటారు కలుపుకోవడానికి అయితే రైస్లోకి, చపాతీలోకి. ఇదైతే వాటర్ వేసిన తర్వాత కారం స్మెల్ పోయేంత వరకు అయితే మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత వాటర్ అయితే వేస్తాను నేను. మన చికెన్ ములిగేటట్టు అయితే వాటర్ వేసానండి. వేసుకున్న తర్వాత దీన్ని అయితే మూత పెట్టేసాను. ఉడికిందండి. ఉడుకు పట్టిన తర్వాత అప్పుడు మసాలా అయితే వేసుకోవాలి. మసాలా అడుగు పడుతుంది కదండి, అందుకని అయితేని మనం ముందుగా మిక్సీ పట్టుకొని మసాలాని అయితే ఇప్పుడు వేస్తానండి నేను. దగ్గరికి అయితే ఉడికిందండి. ఇంకా లాస్ట్లో దింపేసి ముందు అయితే మసాలాను వేసుకోవాలి. నేను దీంట్లో అయితే ఇంకా ఏ మసాలా అయితే వేయలేదండి. ఇంకా చికెన్ మసాలా పొడి కానీ అలాగే ధనియాల పొడి కానీ వేయలేదు. ఓన్లీ గ్రేవీ మసాలా మనం కొట్టాం కదండి, ఇది వేయటం వల్ల అయితే గ్రేవీ బాగా వస్తుంది. కర్రీ కూడా చిక్కగా ఉంటుందండి. లాస్ట్లో అయితే అది వేసేసి కలిపేసానండి. కలిపేసి ఒక 2 మినిట్స్ అయితే మగ్గనిచ్చాను. మగ్గిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే వేసానండి. అంతే, చికెన్ కర్రీ అయితే రెడీ అండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా బాగా మెత్తగా స్మూత్గా అయితే ఉడికిపోద్దండి. మీరు కూడా ట్రై చేయండి. చాలామందికి అయితే నచ్చుతుంది, అందరికీ కూడా ఈ విధంగానే. అలాగే చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరూని. ఓకే అండి, చికెన్ కర్రీ రెడీ. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. మరొక కొత్త వీడియో అయితే మళ్ళీ వస్తానండి. బాయ్.